అందరికీ నమస్తే. అసలు ఏమైంది ఈ ప్రజాప్రభుత్వానికి, ఈ ప్రజాపాలనకి ఏమైంది? ఓన్లీ పేరుకు మాత్రమే ప్రజా అని తగిలించిండ్రా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఈ సమస్య వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రతిసారి మనం ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసినాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను అడ్రస్ చేయరు. ఫస్ట్ నుంచి ఇదే రోగం. మనం ఎండాకాలంలో రైతులు పంటలు ఎండిపోతే అడ్రస్ చేయలే, ఇప్పుడు రైతుల ఆత్మహత్యలను అడ్రస్ చేస్తలేదు, నిరుద్యోగుల ఇష్యూస్ని అడ్రస్ చేస్తలేదు. ఇప్పుడు డిఎస్సి నిన్న ఎంత రచ్చ అయింది. నిన్న స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలని డిఎస్సి అభ్యర్థులు వేలాది మంది వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండ్రు. పోలీసులు ఈడ్చుకపోయినరు, కానిస్టేబుల్ ఈడ్చుకపోయినరు, పోలీసు అధికారుల కాలు పట్టుకొని బతిమలాడినరు. సార్ మమ్మల్ని వదిలేయండి, 3 నెలలు పోస్ట్పోన్ చేయండి, డిఎస్సి మా కోసమే కదా ఎగ్జామ్ పెట్టేదాన్ని. అయినా ప్రభుత్వం కనుకరించలే. 18 నుంచి ఎగ్జామ్ అంట. ఎవరు రాస్తారు? రేవంత్ రెడ్డి గారు పోయి రాస్తారా? లేకపోతే ఆయన చుట్టూ ఉండే మంది మార్బలను రాస్తారా? లేకపోతే కాంగ్రెస్ ఎంపీలు రాస్తారా? మంత్రులు రాస్తారా? కాంగ్రెస్ లీడర్లు రాస్తారా? నేను మొన్న కార్పొరేషన్ చైర్మన్స్ తీసుకున్నారు, వాళ్ళు రాస్తారా? వాళ్ళే కదా రాయాల్సింది, పిల్లలే కదా, ఆ అభ్యర్థులే కదా రాయాల్సింది. ఆ అభ్యర్థులందరూ వీళ్ళు ఏమంటారంటే కొంతమంది అభ్యర్థులు వచ్చారు, కొంతమందే వస్తారు. అందరు రోడ్ ఎక్కితే మొత్తం లెక్క పెట్టుకొని చేస్తారా? మొత్తం 3.5 లక్షల మంది రోడ్ ఎక్కితే లెక్క పెట్టుకొని 3.5 లక్షల మంది వచ్చింది కాబట్టి మీకు 100% ఓట్లు వేసినరా జనం? 100% మొత్తం ఓట్లన్నీ మీకే వేసినరా? మీకు వేసింది 40%, మరి 60% మీకు వేయలే ఓట్లు. దిగిపోండి, మీకు వేయలే కదా ఓట్లు. ఎంత దారుణం అంటే ప్రభుత్వం స్పందించకపోను ఎంత దారుణంగా వ్యవహరించిందంటే డిఎస్సి అభ్యర్థుల విషయంలో. చూడండి ఒకసారి, వీళ్ళని అసలు ఏం జరిగింది. ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి ఫస్ట్ టైం సిటీ కాలేజ్ గ్రౌండ్స్ అక్కడ ఉంటాయి, అక్కడంతా పోలీస్ హెడ్ క్వార్టర్స్. రోజు పొద్దుగాలు వేస్తే ఈ అరెస్టులు ధర్నాలకు వచ్చే పోలీసులు అక్కడి నుంచే వస్తారు. తీసుకుపోయి ఆడ పడేసారు. ఆల్మోస్ట్ 11:30-12 గంటలకు అరెస్ట్ చేసి తీసుకొని పోతే దాదాపు 8,000 మంది అని చెప్తున్నారు. 8,000 మంది డిఎస్సి అభ్యర్థులను తీసుకుపోయి ఆ దండ పడేస్తే అన్నం లేదు, నీళ్లు లేవు, పొద్దంతా ఆన్నే ఉన్నారు. సాయంత్రం అయింది, వదులుతారేమో అనుకున్నారు, వదలలేదు. దానిలో మహిళలు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు. దానిలో రాత్రి అయింది, చిమ్మ చీకటి, లైట్లు వేయలేవు, లైట్లు వెలుగుతలేవాడ, లైట్లు కావాలని వెలుగుతలేవా, వాళ్ళు బంద్ చేసిండ్రా, వీళ్ళని వేధించాలనుకున్నారా తెలియదు. గ్రౌండ్లో మొత్తం చిమ్మ చీకటి, వాళ్ళ అర్ధనాదాలు నీళ్ళ కోసం. లాస్ట్కు నీళ్ళు తీసుకొని క్రిషాంక్ పోయిండు, బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ పోయిండు. ఆడు పోతే ఎంత లొల్లి. తర్వాత అక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వచ్చిర్రు. వాళ్ళు ఆడ 10:30కు వదిలేసిండ్రు. 10:30కు చిమ్మ చీకట్ల ఆడ వదిలేస్తే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఆర్ట్స్ కాలేజీకి పోయినారు నడుచుకుంటా. ఏం కర్మ ఇది? చదువుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు, రేపు చదువు చెప్పాల్సిన వాళ్ళు, వీళ్ళకి ఈ కర్మ ఎందుకు పట్టింది? ఎక్కడ సిటీ కాలేజు, ఎక్కడ ఆర్ట్స్ కాలేజు? 10 కిలోమీటర్లు నడిచిండ్రు హైదరాబాద్లో, నడుచుకుంటూ పోయి లాస్ట్కు ముందర కూర్చున్నారు. ఆర్ట్స్ కాలేజ్ కాడ కూర్చున్నారు. ఇంకా ఆర్ట్స్ కాలేజ్ ముందర కూర్చున్నారు. కూర్చొని వాళ్ళేం కూర్చోలే, ఇగో అన్నం లేదు తిన్నికే. ఇది ప్రస్తుతం పరిస్థితి. తెలంగాణలో యువత పాడుకుంటున్న పాట ఇది. అరే దొంగలకు, దోయిలకు, మర్డర్ చేసిన వాళ్ళకు, మానభంగాలు చేసిన వాళ్ళకు పోలీస్ స్టేషన్ తీసుకపోతే హోటల్కి వెళ్ళి తెప్పించి పార్సల్ తెప్పించి పెడతారే భోజనాలు. వీళ్ళు అంతకన్నా దారుణమా? డిఎస్సి అభ్యర్థులు రేపు మన సొసైటీని నడిపించాల్సిన వాళ్ళు, మన పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు, అంతకన్నా మీకు ద్రోహులుగా కనిపించిండ్రా? మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళకు రాచమర్యాదలు జరుగుతాయి పోలీస్ స్టేషన్లలో. వీళ్ళకు అన్నం పెట్టేతో లేరు, నీళ్లు లేవు. రాత్రి పూట అర్ధరాత్రి 12 గంటలకు ఆర్ట్స్ కాలేజీకి వచ్చి పాటలు పాడుతున్నారు. ఈ పాటలు తెలంగాణ ఉద్యమంలో వాడిన పాటలు మళ్ళీ ఇప్పుడు పాడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? అసలు సొసైటీలో ఎవరు బాధ్యతగా ఉంటున్నారు, ఎవరు బాధ్యత ఉండలేరు, ప్రభుత్వానికి బాధ్యత లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా
ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా ఉద్యోగులు పిఆర్సీ గురించి అని అంటే అపాయింట్మెంట్ ఉండదు, ఇంకేదో డిమాండ్స్ మీద మమ్మల్ని కలవాలంటే అపాయింట్మెంట్స్ ఉండవు. అపాయింట్మెంట్సే ఇవ్వరు అసలు ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్స్ ఇవ్వరు. ఇప్పుడు నిరుద్యోగులను చూస్తలేమా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళంతా తన్నాడతలేరు అపాయింట్మెంట్ ఇవ్వండి మేము మాట్లాడతామని. అపాయింట్మెంటే ఇవ్వరు. మళ్ళీ వీళ్ళు ప్రజాపాలన, ప్రజా అది ఇది, ప్రజా పేరుకు ప్రజ, చేసేది దగ. పిలిచి మాట్లాడండి సార్. మొండిగా అంత మొండిగా ఎందుకు పోతున్నారు ముందుకు? వాళ్ళు మన పిల్లలే కదా, వాళ్ళే కదా ఓట్లు ఇచ్చింది మీకు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు చూసుకుందాం అనుకుంటున్నారా? ఎలక్షన్స్ ఇప్పుడు ఏం లేవు కదా, ఆల్రెడీ 6 months అయిపోయింది, ఇంకా 4.5 సంవత్సరాలు మనల్ని ఎవరు ఏం చేయలేరు, దేకలేంగి అనుకుంటున్నారా? అరే ఇంత దారుణం జరిగింది కదా, ఇది 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 ఎంత పెద్ద వార్త. ఇంతమంది 8,000 మంది ఇక్కడ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు, ఇంకా జిల్లాలలో జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇస్తున్న వాళ్ళు, జిల్లాలో మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్న వాళ్ళు, జిల్లాలో కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరు ఇస్తున్నారు, పాతోళ్ళు కొత్తోళ్ళు కాదు. 3.5 లక్షల మందిలో దగ్గర 50% అబో అందరూ ఇవన్నీ కోరుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చి వాళ్ళు ఈ పనిలో ఉన్నారు. కనీసము వీళ్ళ పెయిన్ చూపిస్తూ ఇంత ప్రయత్నం చేస్తే పేపర్ వాళ్ళు మీడియా ఏం చేసింది చూడండి. మీడియా ఏం చేసింది, ఇది ఈనాడు పేపర్లో వార్త ఎక్కడుంది తెలుసా? ఎక్కడనో 7వ పేజీలోనో 6వ పేజీలోనో చిన్న వార్త, 4 పేజీల వార్త వేసిండ్రు. వాళ్ళ ఆవేదన ప్రభుత్వానికి చేరాలనో లేకపోతే వాళ్ళ ఆవేదన ప్రజలకు తెలవాలని అనుకుంటలేదు. ఎందుకనంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి భజన చేద్దామని. ఈనాడు కూడా ఇట్లా వ్యవహరిస్తే ఎట్లా సార్? సొసైటీలో జరిగిందే కదా, సొసైటీలో ఉన్న బాధలు ప్రభుత్వానికి తెలపండి. అసలు ఇది ఇక్కడ చూడండి, దీనిలో అయితే అసలు వార్తనే లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అసలు వార్తనే లేదు. అంటే నగరం నడిబొడ్డున హైదరాబాద్లో సెక్రటేరియట్ పక్కన ఇవన్నీ జరిగితే తెలంగాణ పిల్లల ఆవేదనను చూపనికి ఆంధ్రజ్యోతికి టైం దొరకలేదా, ప్లేస్ దొరకలేదా? ఇవే ఇంపార్టెంట్ వార్తలా? స్కిల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు అయ్యింది లేదు, పెట్టింది లేదు, చేసింది లేదు, వచ్చింది లేదు స్కిల్. కానీ ఈ వార్త మీకు ఇంపార్టెంట్ వార్తనా? ఇవి ఇంపార్టెంట్ వార్తలు. 35 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చింది ఆ నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థుల వాళ్ళ దయ. ఇవి ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు. ఇంకా చూడండి, ఇంకా చాలా తమాషాలు ఉన్నాయి. అసలు ఏ పేపర్లు ఇవి, ఎవరి కోసం పెట్టిన పేపరు? ఈ పేపర్ వెలుగు పేపరు, తెలంగాణ పేపరు, దీనిలో వార్త లేదు అస్సలు. 4 పేపర్లు కాదు, 4 లైన్లు కాదు, చిన్న ఒక ఫోటో కూడా వేసిన ఆయన ఫోటో కూడా. కళ్ళు మూసుకున్నారా? భజన చేయాలనుకుంటే మీరు ప్రతిపక్షాలను చూపకండి, రేవంత్ రెడ్డి గారికి భజన చేయండి, తాళాలు మధ్యలో పెట్టుకొని పాటలు పాడండి. ప్రతిపక్షాలను చూపకండి, వాళ్ళు చూసుకుంటారు. తెలంగాణ ప్రజలు కాదా వీళ్ళు? డిఎస్సి అభ్యర్థులు తెలంగాణ వాళ్ళు కాదా? వాళ్ళ ఆవేదన ఎవరికి తెలియవద్దు అనుకుంటున్నారా? మీరు దాపెడితే దాగిపోద్దా, లేకపోతే వాళ్ళ ఆవేదన మొత్తం కరిగిపోద్దా? సొసైటీలో కొద్దిగా వేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. జిల్లా యూనిట్గా డెవలప్మెంట్ ఎవరు చెప్పింది లేదు, అంతా రంగరించి పూత ఊసి బిర్యానీ వండుడే. స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు రాసుకోండి. స్కిల్ యూనివర్సిటీని స్పీడప్ చేయండి. ఎవరి కోసమయ్యా స్కిల్లు? వీళ్ళ కోసం కాదా? ఇట్టాండల కోసం కాదా? ఈ డిఎస్సి అభ్యర్థులు లేకపోతే నిరుద్యోగుల వాళ్ళకి కాదా స్కిల్స్? ఎవరికి మరి? కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తారా? ఎట్లా, ఏం చేయాలని? పేపర్కు మినిమం బాధ్యత ఉండాలి కదా. ఏం బాధ్యత ఉన్నది? రేవంత్ రెడ్డే ఇంపార్టెంట్ చేసుకోండి మీరు. రేవంత్ రెడ్డిని ముంచేది కూడా వీళ్ళే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డిని ముంచేది కూడా వీళ్ళే. ఆయన పాపం ఆయన ముంచబోయేది కూడా వీళ్ళే మళ్ళీ. అంటే అది వార్త కాదు. డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ డిమాండ్ వినిపించడం, పోస్ట్పోన్ చేయమని అడగడం కాదు. సాక్షి పేపర్లో కూడా ముందల ఏం రాయలే, వెనక ఎక్కడో లోపల రాసిండ్రు. ఏం చెప్తాం? నమస్తే తెలంగాణ. ఇది డైరెక్ట్గా బీఆర్ఎస్ పేపర్ ఏం చెప్తాం కదా, వీళ్ళు రాసిండ్రు. సర్కార్తో డిఎస్సి ఇదేనా ప్రజాపాలన? గో నిరసన అడ్డుకున్న పోలీసుల కాళ్ళపై పడిన ఓ నిరుద్యోగి ఆవేదన. ఏం కావాలి? ఈ వార్తలన్నీ కనిపిస్తలేవా కళ్ళకు? వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు రాయలేదు నమస్తే తెలంగాణలో. ఇప్పుడు నమస్తే తెలంగాణకు వెలుగుకు ఏంటి తేడా? నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పేపర్, వాళ్ళే చెప్పుకున్నారు ఓపెన్గా. మీది కాంగ్రెస్ పేపరా? ఈ ఆంధ్రజ్యోతికి ఏమైంది? తెలంగాణలో నిరుద్యోగులు, తెలంగాణలో డిఎస్సి అంటే పట్టదా మీకు? అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరేనా? మా వాళ్ళు మనుషులు కదా? మీ పేపర్లు అమ్మేది ఇక్కడ తెలంగాణలో. పొద్దుగా లేస్తే రాసేది ఆంధ్ర వార్తలు, ఈనాడు. వీళ్ళకి ఏమైందో తెలియదు, మంచిగానే ఉంటుంది. వీళ్ళకి ఏం పాడైంది. ఏ పేపర్ ఏం రాసినా ఈనాడు కొద్దిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, అందరికీ చోటు ఇస్తుంది, బాధితులకు ఒక పెద్ద పాత్ర ఉంటుంది, దానిలో బాధితులకు ఒక పెద్ద వార్త ఉంటుంది.
కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనికైనా రాయాలి కదా, అదైనా బాధ్యతనే కదా. మీరు ఒకవేళ భజన చేయాలనుకుంటే ఆ భజనలో కూడా ఇది ఒక భాగమే కదా. ఇది జరుగుతుందని మీ మీ ఎవరి కోసం మీరు భజన చేయాలనుకుంటున్నారో ఆ భజన చేసే వాళ్ళకి తెలియాలి కదా. ఇది ఏమి ఈ సొసైటీలో ఈ పేపర్లను బహిష్కరించండి, ఎందుకంటే మీ వార్తలు రాయని పేపర్లు ఎందుకు? మీ వార్తలే కదా. డిఎస్సి అంటే ఎవరు? మన పిల్లలే కదా, మన అభ్యర్థులే కదా, మనోళ్ళే కదా, మన ఊరోళ్ళే కదా, మన ఇంటి వాళ్ళే కదా. ఈ రాయని పేపర్లు ఎందుకు? ఇంత పెద్ద వార్త మిస్ చేసినాయంటే వీళ్ళు అసలు క్షమాపణ చెప్పాలి. పేపర్లో అందరూ రేపు పొద్దుగాలు తెచ్చినాక పెద్దది ఒక వార్త వేయాలి, క్షమాపణ చెప్తున్నాం మీ వార్త మీకు క్యారీ చేయలేకపోయినామని వాళ్ళ ఆవేదనను. వాళ్ళు అడుగుతున్నది ఏంది అసలు? ఏమైనా డిఎస్సి పోస్ట్పోన్ చేసే వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతున్నారా, లేకపోతే ఏమైనా మంత్రి పదవులు అడుగుతున్నారా, లేదా కార్పొరేషన్ పదవులు ఇవ్వమంటున్నారా, మాకు ఎగ్జామ్ పెట్టకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారా? ఏమన్నా మాకు టీచర్ ఉద్యోగాలు వద్దు, మేము పరీక్ష రాయము, మాకు డైరెక్ట్గా టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి, డైరెక్ట్గా రిక్రూట్ చేయండి అడుగుతున్నారు వాళ్ళు. ఏమన్నా ఎగ్జామ్ పెట్టండి పోస్ట్పోన్ చేయండి అడుగుతున్నారు. ఎందుకు పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు? ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అదంతా నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తా. బట్ ఈ సామాజిక బాధ్యతలు ఎవరికి ఏం బాధ్యతలు ఉన్నాయి, అసలు ఈ ఇంత పెద్ద వార్తను ఎందుకు ఈ ఛానల్స్ పేపర్లు, ఛానల్స్లో ఏమి రావనుకోండి, ఛానల్స్లో ఎంతసేపటికి పొద్దుగాలు వేస్తే షర్మిల, పొద్దుగాలు వేస్తే అక్కడ తెలంగాణ ఛానల్స్ కూడా పొద్దుగాలు వేస్తే చంద్రబాబు వార్తలు, షర్మిల వార్తలు వేస్తుంటే ఇక తెలంగాణకు దిక్కెవడు? తెలంగాణలో బాధలు ఎవడు పట్టించుకోవాలి? సోషల్ మీడియా బాధ్యత తీసుకున్నది. మెయిన్ మీడియా మేము పెద్ద తోపులం అని చెప్పుకుంటారు కదా. ఎవరికి తోపులు అయినా మీరు? ఎందుకు తోపులు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.